వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు తప్పు దొరకకుండా ఉండడానికి ఎదరోళ్ళ మీదకి చాలా త్వరగా గెంటేస్తారు, చాలా త్వరగా నెపాలు మోపుతారు. అలా నెట్టినోడే ఎవరు అంటే ఈ ఆదాము. కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది. అందుకే ఆయనకు కూడా ఏమొచ్చిందంటే ఒక శాపం వచ్చింది. జీవితాంతము భూమి మీద నువ్వేం చేయాలి? కష్టించి పనిచేసి నువ్వు బ్రతకాలి అన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, మనస్సాక్షిని ఒప్పుకుంటారో, దేవుని సన్నిధిలో మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటారో వారు కనికరింపబడతారు. యోసేపు మనస్సాక్షి దేవుని మనస్సాక్షితో ఏమైందో తెలుసా? కలిసిపోయింది. అందుకే అతడు, బాగా వినండి, పోతిఫర్ భార్య పాపానికి ప్రేరేపించి అతను రమ్మన్నప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? మనస్సాక్షి చేత గద్దింపబడిన వాడై ఆయన అంటాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని కన్నులు చూస్తున్నాయి, ఆయన దృష్టి ఉంచుతున్నాడు నన్ను, కాబట్టి తప్పు నేను చేయకూడదని చెప్పి ఆమె దగ్గర నుండన్నా పారిపోయాడు. కానీ మనస్సాక్షిని చంపుకుని అక్కడ తప్పు మాత్రము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.